ఎస్ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. ఆరోగ్యమస్తు కార్యక్రమానికి స్వాగతం. ముందుగా 2025 సంవత్సరం నూతన సంవత్సరపు శుభాకాంక్షలు ఎస్ ఛానల్ నుంచి మా ప్రేక్షకులందరికీ. మరి ఈ వారం ఆరోగ్యమస్తు కార్యక్రమంలో మనకి దీర్ఘకాలిక నొప్పులు అంటే మోకాళ్ళ నొప్పులు కానీ, మెడ నొప్పి కానీ, నడు నొప్పి కానీ, మరి బాడీలో వచ్చేటువంటి దీర్ఘకాలిక నొప్పుల గురించి, వాటికి ఎలాంటి వైద్య చికిత్సలు ఉన్నాయి, ఎలాంటి వైద్య చికిత్సలు తీసుకోవాలి, అవి రాకుండా ఉండాలంటే మనం ఏమేమి పాటించాల్సి ఉంటుంది అనే అంశాల మీద మనం తెలుసుకుందాం. అయితే దీనికి సంబంధించి మన గంగానంపేటలోని శ్రీ చక్ర సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అధినేత్రి డాక్టర్ ఎంపీ ప్రియాంక గారు మన స్టూడియోలో ఉన్నారు. వారు అనెస్థీషియా, ఎమర్జెన్సీ, ఇంటెన్సివ్ కేర్ మరియు పెయిన్ మేనేజ్మెంట్ స్పెషలిస్టు వైద్య నిపుణురాలు. ఈ పెయిన్ మేనేజ్మెంటు స్పెషలిస్టు అనేది మన జిల్లాలో నాకు తెలిసి 2 డాక్టర్లు ఉన్నారు. వారిలో మన ప్రియాంక మేడం గారు పెయిన్ మేనేజ్మెంట్ స్పెషలిస్టుగా ఈ తెనాలిలో మన ప్రాంత వాసులకి వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో శ్రీ చక్ర హాస్పిటల్ ద్వారా వైద్య సేవలు అందిస్తున్నారు. మరి ఈ వైద్య సేవల గురించి, అలాగే ఈ దీర్ఘకాలికటువంటి నొప్పుల గురించి ఏమేం చేస్తే బాగుంటుంది, దీన్ని ఎలా నివారించుకోవాలి, అలాగే మనం ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది అనే అంశాల గురించి మనం తెలుసుకుందాం. తెలుసుకోబోయే ముందు మీ తరపున, అలాగే ఎస్ ఛానల్ తరపు నుంచి డాక్టర్ గారికి హృదయపూర్వకంగా స్వాగతం తెలియజేస్తున్నాను. నమస్తే మేడం. నమస్తే అండి. ముందుగా ఎస్ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం, అలాగే నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీకు మా ఎస్ ఛానల్ తరపు నుంచి 2025 నూతన సంవత్సర శుభాకాంక్షలు మీకు. మేడం, ఇప్పుడు మీరు స్పెషల్ మేనేజ్మెంట్ స్పెషలిస్ట్గా ఉన్నారు. అయితే మీరు ఈ డాక్టర్ చదవటానికి మీరు చేసిన స్టడీ ఏంటి, అలాగే మీరు ఎప్పటి నుంచి ఈ వైద్య సేవలు అందిస్తున్నారు, ఈ దీంట్లో ప్రాధాన్యతను సాధించటానికి మీకు ప్రేరణ ఎవరు? నేను డాక్టర్ ప్రియాంక అండి, ఎంబీబీఎస్ డిఏడిఎన్బి అనెస్థీషియా స్పెషలిస్ట్, ఇంకా పెయిన్ మేనేజ్మెంట్ స్పెషలిస్ట్ని. నేను నా ఎంబీబీఎస్ని రాజీవ్ గాంధీ యూనివర్సిటీ అనే యూనివర్సిటీ నుంచి, కర్ణాటక నుంచి పూర్తి చేసుకున్నాను. తర్వాత స్పెషలైజేషన్ జవహర్లాల్ నెహ్రూ మెడికల్ కాలేజ్, ఇంకా సత్యసాయిబాబా హాస్పిటల్ పుట్టపర్తి నుంచి కంప్లీట్ చేసుకున్నాను. ఆ తర్వాత నాకు రీజనల్ అనెస్థీషియా మీద ఉన్న ఇంట్రెస్ట్ ద్వారా నేను పెయిన్ స్పెషాలిటీ వైపుకి నా స్పెషాలిటీని ఇంప్రూవ్ చేసుకోవడం జరిగింది. దీనికోసం నేను బెంగళూరు నుంచి ఎలివియేట్ పెయిన్ క్లినిక్స్ నుంచి ఫెలోషిప్ అనేది చేశాను పెయిన్ మేనేజ్మెంట్ గురించి. రైట్ మేడం. ఇప్పుడు మనకి మీరు అంటే అనెస్థీషియా చేస్తారు, ఎమర్జెన్సీ ఉంది, ఇంటెన్సివ్ కేర్ ఉంది. ముఖ్యమైనది ఏంటంటే స్పెషల్ ఈ పెయిన్ మేనేజ్మెంట్ స్పెషలిస్ట్గా మీరు ఉంటున్నారు. ఇదేంటి, దీంట్లో ఏమేమి ఉంటాయి, ఎన్ని రకాల చికిత్సలు ఉంటాయి, దీనికి ఎలా వైద్య చికిత్సలు మీరు చేస్తున్నారు? ముందుగా అసలు మనం పెయిన్ మేనేజ్మెంట్ అంటే ఒక డిపార్ట్మెంట్, ఒక బ్రాంచ్ ఆఫ్ మెడిసిన్, దాని గురించి ఏంటనేది నేను చెప్తానండి. ఎందుకంటే చాలామందికి సాధారణంగా మన లొకాలిటీలో ఉన్న జనాలకి దీని గురించి తెలీదు, అవగాహన అనేది తక్కువగా ఉంటుంది. సో పెయిన్ మేనేజ్మెంట్ అనేది ఒక బ్రాంచ్ ఆఫ్ మెడిసిన్. ఇది మామూలుగా అనెస్థీషియా డిపార్ట్మెంట్తో కలిసి ఉంటుంది. అక్యూట్ పెయిన్ అండ్ క్రానిక్ పెయిన్ అని 2 రకాలుగా ఉంటాయండి. ఇందులో ఏంటంటే ఒక నొప్పి అనేది స్టార్ట్ అయ్యి 3 నెలల లోపల అది తగ్గిపోతే దాన్ని అక్యూట్ పెయిన్ అంటాం. కొన్ని నొప్పులు మనం ట్రీట్మెంట్ తీసుకున్నా సరే 3 నెలలు దాటినా కూడా నొప్పి అనేది తగ్గకపోవచ్చు, అది అలాగా దీర్ఘకాలంగా ఉండిపోతూ ఉంటుంది. సో దాన్ని క్రానిక్ పెయిన్ అంటాం. అండ్ దాని మేనేజ్మెంట్ అనేది మన ఈ స్పెషాలిటీలోని చేయడం జరుగుతుంది. సో క్రానిక్ పెయిన్ అనేది ఎక్కడైనా రావచ్చండి, అంటే హెడ్ టు టో, అంటే రకరకాల తలనొప్పులు కావచ్చు. తలనొప్పుల దగ్గర నుంచి మడమ నొప్పి, పాదం నొప్పి వరకు ఎక్కడైనా సరే ఈ క్రానిక్ పెయిన్ అనేది, అంటే దీర్ఘకాల నొప్పి అనేది ఉండొచ్చు. సో దానికి ఎలాంటి నొప్పి అనే దాన్ని మనం డయాగ్నోస్ చేసి పెయిన్ మేనేజ్మెంట్ పద్ధతుల ద్వారా ట్రీట్మెంట్ అనేది చేయగలుగుతాం అన్నమాట. మేడం, ఇప్పుడు దీర్ఘకాలిక నొప్పికి కారణమయ్యే వాటికి వైద్య చికిత్సలు ఏమున్నాయి, అది వయసు సంబంధించిన సమస్యలు ఏమైనా ఉంటాయా?
ముఖ్యంగా దీర్ఘకాలిక నొప్పులు మనం పెద్ద వయసు వాళ్ళలోనే చూస్తుంటాము. వయసు పెద్దబడిన వాళ్ళు ముఖ్యంగా మోకాళ్ళ నొప్పులతో ఎక్కువ బాధపడుతూ ఉంటారు. ఇంకా నడుము నొప్పి అనేది చాలా సాధారణంగా చూస్తుంటాము. ఇంకా మడమ నొప్పులు, అలాగే చాలా జాయింట్ పెయిన్స్ అనేవి, చాలా కీళ్ళ నొప్పులు అనేవి వయసు పైబడిన వాళ్ళలో కామన్గా చూస్తుంటాము. అలాగే వయసుతో సంబంధం లేకుండా కూడా ఇప్పుడు మనం నొప్పులు అనేవి చూస్తున్నాము, ఈ కాలంలో మనం చూస్తున్నామండి. సో ఈ వీటికి కూడా కారణాలు అనేవి చాలా రకాలుగా ఉండొచ్చు. సో వయసుతో సంబంధం లేకుండా అంటే కొంతమందికి స్పోర్ట్స్ పర్సనాలిటీ, కొంతమంది వాళ్ళు ఆటల వల్ల కానీ స్పోర్ట్స్ ఇంజురీస్ ఏమైనా జరగచ్చు. అలాగే వాళ్ళ ప్రొఫెషన్ వల్ల, వాళ్ళు చేస్తున్న పని వల్ల రకాల నొప్పులు అనేవి రావచ్చు. ఇంకా స్టూడెంట్స్లో కానీ, అలాగే చిన్న వయసు నుంచి కూడా చాలా రకరకాల నొప్పులు అనేవి ఇంట్లో మనం ప్రతి ఒక్కరి దగ్గర కూడాను నొప్పి అనేది వింటానే ఉంటాం. మన ఇంట్లో కూడా సాధారణంగా వింటానే ఉంటాం ఎవరింట్లో అయినా. ఓకే మేడం, ఇప్పుడు బాడీలో అంటే టాప్ టు బాటం ఎక్కడైనా కానీ నొప్పులు వస్తూ ఉంటాయి. వీటిని ఎలా అంటే దీర్ఘకాలికం అనేది నొప్పి అనేది లేదా సాధారణ నొప్పి అనేది ఎలా గుర్తిస్తారు? దీనికి ఎలాంటి వైద్య చికిత్సలు ఉంటాయి? ఇప్పుడు మనకి నొప్పి అనేది ఎలాంటిదైనా సరే నొప్పి స్టార్ట్ అయిన తర్వాత మెడికల్ మేనేజ్మెంట్ అనేది చేయడం జరుగుతుందండి. అంటే కొన్ని చాలా వరకు నొప్పులు 90% నొప్పులన్నీ ట్యాబ్లెట్స్ ద్వారా తగ్గిపోతాయి. అవి మ్యాక్సిమం ఒక వారంలో కానీ 10 రోజుల్లో కానీ మనకి దేనివల్ల నొప్పి వచ్చింది అనే దాన్ని బట్టి వారం 10 రోజుల్లో తగ్గిపోతాయి. కానీ కొన్ని నొప్పులు ఇప్పుడు మనం పని ఇప్పుడు ఒకవేళ అదొక రిపీటెడ్గా జరుగుతున్న పని వల్ల అవ్వచ్చు. కొంతమంది ఎక్కువ వంగి పని చేసే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళల్లో కొన్నిసార్లు అది నొప్పులు ట్యాబ్లెట్స్ తీసుకుని ఆపేసిన తర్వాత మళ్ళీ రావచ్చు. అది మనం చేసే పని ద్వారా కానీ, మన బాడీలో ఉన్న వేరే ఏదైనా ప్రాబ్లం ద్వారా కానీ ఈ నొప్పి అనేది అలాగా ఉండిపోతూ ఉండొచ్చు. సో ముఖ్యంగా పెయిన్ దేనివల్ల వచ్చింది అనేది మనం కనిపెట్టడం ముఖ్యం. దేనివల్ల వచ్చింది అనే దాన్ని బట్టి ట్రీట్మెంట్ చేసుకుంటే రిజల్ట్స్ అనేవి బెటర్గా ఉంటాయి. రైట్ మేడం, ఇప్పుడు మోకాలు అరుగుదల చాలా మందిలో చూస్తుంటాము. మోకాలు అరుగుదల వచ్చిందనేది, దానికి ఏ విధమైన చికిత్సలు ఉన్నాయి? మోకాలు అరుగుదల అనేది మనం చాలా సాధారణంగా ప్రతి పెద్ద వయసు వాళ్ళలోనూ వింటూనే ఉంటాం. అలాగే ఇప్పుడు ఏంటంటే 40 సంవత్సరాలు 50 సంవత్సరాల దగ్గర నుంచి కూడా మోకాలు నొప్పులు అనేవి చెప్తూనే ఉంటున్నారు. సో మోకాలు అరుగుదలకు చాలా రకాల ట్రీట్మెంట్స్ అనేవి ఉంటాయి. అది ఎలాంటి స్టేజ్లో ఉంది అనేది మనం ముందుగా తెలుసుకోవాల్సి ఉంటుంది. మోకాలు అరుగుదలలోని డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి. 1వ స్టేజ్ నుంచి స్టార్ట్ అయ్యి 4వ స్టేజ్ వరకు ఆ మధ్యలో ఉన్న కార్టిలేజ్ అనేది ఎంతవరకు డ్యామేజ్ అయింది అనే దాన్ని బట్టి ఈ స్టేజెస్ అనేవి ఉంటాయి. సో ఎలాంటి స్టేజ్లో ఉంది అనే దాన్ని బట్టి ట్రీట్మెంట్స్ అనేవి మారుతాయండి. దీనికి అంటే ఆపరేషన్ అవసరం అవుతుందా మేడం? ఇప్పుడు మోకాలు అరుగుదల అనేది ఇనిషియల్ స్టేజెస్లో అంటే స్టేజ్ 1, 2 ఇలాగా ఎర్లీ స్టేజెస్లో ఉంటే నేను మీకు దీనిలో చూపించి చెప్తాను. సో మోకాల్లోని మనకి పైన బోన్కి కింద బోన్కి మధ్యలో సాఫ్ట్ టిష్యూ కార్టిలేజ్ అనేది ఒక సాఫ్ట్ పదార్థం అనేది ఉంటుంది. ఇది మనకి షాక్ అబ్జార్బర్ లాగా యాక్ట్ చేస్తుంది. మనం రోజు నడిచినప్పుడు కానీ, మెట్లెక్కి దిగినప్పుడు కానీ, ఎలాంటప్పుడైనా మనకి బోన్ మీద ఒత్తిడి పడకుండా ఇది షాక్ అబ్జార్బర్ లాగా యాక్ట్ చేస్తుంది. ఈ మోకాల అరుగుదల అనేది దేనివల్ల వస్తుంది అంటే యూజ్ వల్లని, అంటే వేర్ అండ్ టేర్ వల్ల, వయసు పెరుగుతూ ఉండడం వల్ల, వాడుక వల్ల ఇది ఇలా కదిలి ఆ జాయింట్ అనేది డ్యామేజ్ అవుతూ వస్తుంది. సో ఈ రెండిటి మధ్యలో ఉన్న గ్యాప్ అనేది ఎంతవరకు తగ్గింది, ఇది ఎంతవరకు డ్యామేజ్ అయింది అనే దాన్ని బట్టి మనం ఎలాంటి ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలనేది ఉంటుంది. సో ఒకవేళ ఇనీషియల్ స్టేజెస్లో ఉన్నప్పుడు వాళ్ళు మెడికల్ మేనేజ్మెంట్ అంటే కొంతమంది ట్యాబ్లెట్స్ తీసుకుని ఆ తర్వాత కొన్ని లైఫ్ స్టైల్ చేంజెస్, రోజు వాళ్ళు కొన్ని రకాల వ్యాయామాలు అనేవి వాళ్ళ లైఫ్ స్టైల్లో ఇంక్లూడ్ చేసుకుని, బరువు ఏమన్నా ఉంటే బరువు తగ్గించుకోవడం వల్ల, ఇలాంటి వాటి వల్ల వాటిని ఇంకొంచెం ప్రోగ్రెస్ అవ్వకుండా అంటే అరుగుదల అనేది ఇంకొంచెం పెరుగుతూ పోకుండా మనం స్టాప్ చేయగలుగుతాం, అంటే తగ్గించగలుగుతాం అరుగుదల అనే స్పీడ్ని. లేదు కొంచెం వాళ్ళు పెయిన్ అనేది ఫీల్ అవుతూ ఉన్నారు, కార్టిలేజ్ అనేది డ్యామేజ్ అయింది, అలాంటప్పుడు ఇప్పుడు రీజనరేటివ్ థెరపీస్ అనేవి ఉన్నాయి. రీజనరేటివ్ థెరపీస్లో PRP అంటాం, అంటే కార్టిలేజ్ డ్యామేజ్ అనేది కొంచెం మళ్ళీ రీగ్రో అవ్వడానికి హెల్ప్ అవుతుంది. ఇలాంటి ట్రీట్మెంట్స్ అనేవి వాడుకోవచ్చు. ఇంకా అడ్వాన్స్ స్టేజెస్లో ఉన్నప్పుడు మోకాలు మార్పిడి అనేది చేయించుకోవాల్సి ఉంటుంది. రైట్ మేడం, ఇప్పుడు మీరు PRP చికిత్స గురించి చెప్తా ఉన్నారు. దానికి జాయింట్ పునరుత్పత్తిలో ఎలాంటి ఉపయోగపడుతుంది PRP చికిత్స? PRP అనేది సాధారణంగా ఇప్పుడు అందరూ వినే ఉంటారు. PRP అనేది ఏంటంటే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా.
ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అంటే మన పేషెంట్ యొక్క బ్లడ్ని కలెక్ట్ చేసి దానిలోంచి ప్లేట్లెట్ కణాలని సపరేట్ చేయడం జరుగుతుంది. ఈ ప్లేట్లెట్ కణాల్లో గ్రోత్ ఫ్యాక్టర్స్ అనేవి ఉంటాయండి. అంటే అది పునరుత్పత్తికి కావాల్సిన ఫ్యాక్టర్స్ అనేవి దాని నుంచి రిలీజ్ అవుతాయి. సో ఇది పిఆర్పి అనేది మనం ఇక్కడ మోకాళ్ళ నొప్పుల్లో మాత్రమే కాదు, చాలా రకాలుగా బాడీలో చాలా చోట్ల యూస్ చేయడం అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళల్లో కానీ బాల్డ్నెస్ ఉన్న వాళ్ళల్లో కూడా పిఆర్పి అనేది యూస్ చేస్తారు. ఇంకా అలాగే ఎండోమెట్రియం అంటే కొంతమందికి ఇప్పుడు ఇన్ఫర్టిలిటీలో కూడా పిఆర్పి అనేది యూస్ చేస్తున్నారు. ఇలాగ చాలా రకాలుగా మోకాళ్ళ వరకే కాదు, ఇంకా వేరే చోట ఎక్కడన్నా చిన్న చిన్న మైనర్ టెండ్ అని అంటారు, అంటే సాఫ్ట్ టిష్యూకి కలిగిన డ్యామేజెస్ని వాటిని రిపేర్ చేయడానికి పిఆర్పి అనేది హెల్ప్ అవుతుంది. సో ఇది మనం ఇలాగ పేషెంట్ బ్లడ్ నుంచి మనం ఎక్స్ట్రాక్ట్ చేసి దాన్ని జాయింట్లోకి వేయడం వల్ల ఎంతవరకు ఆ కార్టిలేజ్ డ్యామేజ్ అయి ఉంటుందో అది కొంచెం రీగ్రో అవడానికి హెల్ప్ అవుతుంది. సో మోకాల అరుగుదల అనేది ఇంకొంచెం ముందుకు పోకుండా, అంటే ప్రోగ్రెస్ అవ్వకుండా మనం స్టాప్ చేయగలుగుతాం. రైట్ మేడం. ఈ పెయిన్ మేనేజ్మెంట్ డాక్టర్గా మీరు మోకాల నొప్పులు ఏ దశలో ఉంటే నివారించగలరు? సో ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగానండి, మోకాల అరుగుదల ఎంతవరకు ఉంది అనే దాన్ని బట్టి మనం ఈ పెయిన్ మేనేజ్మెంట్ పద్ధతులు అనేవి ఉంటాయి. ఈ పిఆర్పి కానీ రీజనరేటివ్ పద్ధతులు ఏవైనా సరే ఎర్లీ స్టేజెస్లో, అంటే 1, 2 మ్యాక్సిమం 3వ స్టేజ్ వరకు మన ట్రీట్మెంట్ అనేది హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఒకవేళ స్టేజ్ ప్రోగ్రెస్ అయ్యి జాయింట్ స్పేస్ మరీ తగ్గిపోయి 4th స్టేజ్లో కానీ ఉందంటే అప్పుడు మోకాళ్ళ మార్పిడి చేయించుకోవడమే బెటర్. కానీ కొంతమందికి వయసు కానీ ఆరోగ్యం కానీ సర్జరీకి సహకరించకపోవచ్చు. లైక్ హార్ట్ డిసీజ్ ఉన్న పేషెంట్లు కానీ వాళ్ళకి అనస్థీషియాకి కానీ సర్జరీకి కానీ వాళ్ళు ఫిట్ అవ్వకపోవచ్చు. ఇలాంటి వాళ్ళకి పిఆర్పి కాకుండా వేరే పద్ధతుల ద్వారా మనం మోకాళ్ళ నొప్పులు అనేవి తగ్గించగలుగుతాం. రైట్ మేడం. మీరు అన్నట్టుగానే ఇప్పుడు మోకాళ్ళ నొప్పి ఉన్నవాళ్ళు ఆపరేషన్ అవసరమైన పేషెంట్లే చేయించుకోవాలన్నా చేయించుకోలేని పరిస్థితుల్లో భయపడతూ ఉంటారు. వాళ్ళకి అటువంటి వారికి మీరు ఏ విధమైనటువంటి కౌన్సిలింగ్ ఇస్తారు, ట్రీట్మెంట్ ఇస్తారు? ఇప్పుడు మోకాళ్ళ అరుగుదల అనేది ఎక్కువ స్టేజ్లో ఉందన్నప్పుడు చేయించుకుంటే కనీసం ఒక 15 years వరకు అయితే వాళ్ళకు ఇబ్బంది లేకుండా ఉంటుందండి. మోకాళ్ళ మార్పిడి అనే ఆపరేషన్ చేయించుకోవడం వల్ల 15 years వరకు అయితే ఇబ్బంది లేకుండా ఉంటుంది. కానీ ఒకవేళ వాళ్ళకి హెల్త్ వైజ్ కానీ వేరే రిస్క్లు ఏమన్నా ఉండి వాళ్ళు చేయించుకోలేకపోతే ఈ ఇంజెక్షన్ ద్వారా ట్రీట్మెంట్ చేయడం వల్ల మోకాళ్ళ నొప్పిని అయితే తగ్గించగలుగుతాం. రైట్ మేడం. ఆ ఇంజెక్షన్ అంటే ఇప్పుడు మీరు పెయిన్ మేనేజ్మెంట్ వైద్య నిపుణులుగా మీరు ఇంజెక్షన్స్ ఇస్తారా మేడం? అవునండి. అంటే ఇప్పుడు వీళ్ళల్లో అంటే అరుగుదల చాలా ఎక్కువ ఉన్న వాళ్ళల్లో పిఆర్పి అనేది పెద్దగా హెల్ప్ అవ్వకపోవచ్చు. వీటిలో నూతన పద్ధతులు ఉన్నాయి, అంటే చాలా అడ్వాన్స్డ్ మెథడ్స్ అనేవి ఉన్నాయన్నమాట. రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అని ఉంటుంది. అదే రకంగా ఇంకా కూలిఫ్ అంటాం, ఇందులో కూడా ఇంకా అడ్వాన్స్డ్ మెథడ్ అనమాట. దీంట్లో ఏంటంటే మోకాల్కి సప్లై చేసే నరాలు ఉంటాయి, అంటే మోకాలి యొక్క సెన్సేషన్ని క్యారీ చేసే నరాలు 4 వైపులా ఉంటాయి. వీటి పనేంటి అంటే మోకాలి యొక్క సెన్సేషన్ మాత్రమే క్యారీ చేస్తుంది. అంటే పెయిన్ని మనకు ఎక్కడైనా సరే సెన్సేషన్ అనేది నరాల ద్వారా బ్రెయిన్కి సిగ్నల్ వెళ్తుంది, అప్పుడే మనకు అక్కడ నొప్పి ఉంది అనే విషయం తెలుస్తుంది. సో ఈ నరాల పని కూడా అలాంటిది అనమాట. సో రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అనే దాని ద్వారా ఏం చేస్తామంటే మోకాల్కి సప్లై చేసే జెనిక్యులర్ నర్వ్స్ అనేవి వాటిని బ్లాక్ చేయడం జరుగుతుంది చిన్న హీట్ ద్వారా. ఇది కూడా నీడిల్ బేస్డ్ ప్రొసీజరే, అంటే సూది ద్వారా చేసే ప్రొసీజరే, ఇంజెక్షన్ మాత్రమే చేయడం అనేది ఉంటుంది. సో ఇది మోకాల్కి జాయింట్కి చుట్టుపక్కల ఉన్న ఈ జెనిక్యులర్ నర్వ్స్ని బ్లాక్ చేయడం వల్ల వీళ్ళకి పెయిన్ అనేది తగ్గించగలుగుతాం. ఇది కొంచెం లాంగ్ టర్మ్ వరకు బెనిఫిట్స్ అనేవి ఉంటాయి ఈ పద్ధతి ద్వారా. వీళ్ళు ఒకవేళ సర్జరీకి వెళ్ళలేని పేషెంట్స్లో ఈ పద్ధతిని వాడుకుని నొప్పి అనేది ఖచ్చితంగా తగ్గించగలవచ్చు. రైట్ మేడం. ఇప్పుడు ఈ స్పాండిలైటిస్ అంటే ఏంటి, అది రావటానికి గల కారణాలు, దానికి ఎలాంటి వైద్య చికిత్సలు ఉన్నాయి? స్పాండిలైటిస్ అంటే వెన్నుపూసకు సంబంధించింది అనేది అందరికీ తెలిసిందే. మనం ఇప్పుడు స్పాండిలైటిస్ కంటే కూడా బ్యాక్ పెయిన్ గురించి చెప్తానండి. ఎందుకంటే ఇప్పుడు మనకి బ్యాక్ పెయిన్కి ఓన్లీ స్పాండిలైటిస్ అనేదే కాకుండా చాలా రకాల కారణాలు అనేవి ఉంటాయి. బ్యాక్ పెయిన్కి కండరాల దగ్గర నుంచి మనకి పూసలు, డిస్క్స్, ఇంకా కింద జాయింట్స్, వీటిలో దేని వల్ల అయినా నొప్పి అనేది కలగొచ్చు. బ్యాక్ పెయిన్ అంటే ఓన్లీ డిస్కులు జారిపోవడం వల్ల కానీ స్పేస్ తగ్గిపోవడం వల్ల కానీ రాదు, ఇంకా చాలా రకాల కారణాలు అనేవి ఉంటాయి. మనం పేషెంట్స్కి ఉన్న సిమ్టమ్స్ వల్ల, అంటే వాళ్ళకి నొప్పి ఎలా వస్తుంది,
కాళ్ళకి జాల్ అనేది వస్తుంది, సయాటికా లాంటి సిమ్టమ్స్ అనేవి ఉంటాయంట. వీటన్నిటిని బేస్ చేసుకుని నొప్పి ఎక్కడి నుంచి వస్తుంది, మనకు బ్యాక్లోని ఎక్కడి నుంచి వస్తుంది అనేది ముందు తెలుసుకోగలగాలి. సో దాన్ని బేస్ చేసుకుని మనం ఇంజెక్షన్ ద్వారా ట్రీట్మెంట్స్ చేయొచ్చు. ఇప్పుడు డిస్కుల మధ్య గ్యాప్ వచ్చిందని అంటుంటారు మేడం, మరి దీనికి ఎలాంటి శస్త్రచికిత్స అవసరం ఉంటుంది? శస్త్రచికిత్స ఉంటుందా లేకపోతే మామూలుగా వేరే ట్రీట్మెంట్ ద్వారా దాన్ని నయం చేయొచ్చు? ఇప్పుడు డిస్క్ మధ్య గ్యాప్ రావడం అనేది ఏంటంటే అండి, ఇప్పుడు మనకు వెన్నుపూసలు ఇవి బోన్స్ అయితే వీటి మధ్యలో కనిపిస్తున్న ఇవి డిస్క్లు అంటాం. ఈ డిస్క్ అనేది అరగడం వల్ల కానీ, మధ్యలో కొంచెం గుజ్జు లాంటి పదార్థం ఉంటుంది, అది బయటికి రావడం వల్ల కానీ ఈ స్పేస్ తగ్గిపోవచ్చు. అలాంటప్పుడు బ్యాక్ పెయిన్ అనేది వస్తుంది. ఎందువలన అంటే ఇది బయటికి రావడం వల్ల వెన్నుపూసలోంచి వచ్చే నరాలన్నీ కాళ్ళకి సప్లై చేస్తాయి. సో ఈ నరాల మీద ఒత్తిడి కలుగుతుంది. ఈ డిస్క్ అనేది జారడం వల్ల నరాల మీద ఒత్తిడి అనేది కలుగుతుంది. వీళ్ళలో ప్రతి ఒక్కళ్ళు సర్జరీకి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎంతవరకు డిస్క్ ఒత్తిడి కలుగుతుంది, పేషెంట్కి ఎలాంటి సిమ్టమ్స్ ఉన్నాయి, దీన్ని బట్టి చాలామంది ట్యాబ్లెట్స్తోనే రిలీఫ్ వస్తుంది. తర్వాత వాళ్ళు లైఫ్ స్టైల్లో రోజు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల అది ఇంకొంచెం పెరగకుండా ఉంటుంది. ఒకవేళ అది మరీ ఎక్కువగా పెరిగితే అప్పుడు సర్జరీకి వెళ్ళాల్సి ఉంటుంది, కానీ చాలా వరకు సర్జరీ అనేది అవసరం ఉండకపోవచ్చు. ఒక సర్జరీ చేయించుకున్న పేషెంట్లో మళ్ళీ తిరిగి అదే నొప్పి వచ్చే అవకాశాలు ఉన్నాయి మేడం? ఉంటాయండి. సర్జరీ చేయించుకున్నాక కూడా మళ్ళీ నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. ఇది దేనివల్ల అంటే ఇప్పుడు మనకి దీంట్లో చాలా పూసలు ఉంటాయి, వెన్నుపూసలోని చాలా బోన్స్ ఉంటాయండి. సో ఒక లెవెల్లో సర్జరీ అయిన తర్వాత ఇంకో లెవెల్లో రావచ్చు, లేకపోతే ఇంకా ఒత్తిడి అనేది ఇంకో చోట కావచ్చు. సో మళ్ళీ నొప్పి అనేది రావచ్చు వాళ్ళల్లో కూడా. మళ్ళీ సర్జరీ చేయించుకున్నా కూడా తర్వాత నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. సర్జరీ చేయించుకున్నా కూడా జాగ్రత్తలు తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. వీటికి సంబంధించి ఫిజియోథెరపీలో ఏమైనా ప్రయోజనాలు కల్పిస్తాయా? ఫిజియోథెరపీ ఖచ్చితంగా అన్ని రకాల నొప్పుల్లోనూ హెల్ప్ అవుతుంది. మనకి ఎలాంటి నొప్పి ఉంది, దానికి కరెక్ట్ ఫిజియోథెరపీ అనేది చేసుకోగలిగితే ఫిజియోథెరపీ ఖచ్చితంగా ప్రతి రకమైన నొప్పికి కూడా ఒక రకం రిలీఫ్ అనేది ఇవ్వగలుగుతుంది. రైట్ మేడం, ఇప్పుడు ఈ ఫిజియోథెరపీ వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి? సో ఫిజియోథెరపీ వల్ల ఉపయోగాలు చాలానే ఉంటాయండి. ఫిజియోథెరపీ అనేది మనం కొంతమందికి నేను చెప్పినట్టు స్టెప్ వైజ్గా ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది దేనికైనా, ఎటువంటి నొప్పికైనా. సో ముందు మందుల ద్వారా ట్రై చేస్తాం. మందుల ద్వారా తగ్గకపోతే అప్పుడు కొంతమందికి కొన్ని రకాల ఫిజియోథెరపీస్ ద్వారా రిలీఫ్ అనేది వస్తుంది. సో అలా కూడా తగ్గకపోతే అప్పుడు మనం ఫర్దర్ ఒకవేళ పెయిన్ మేనేజ్మెంట్ పద్ధతులు లేకపోతే సర్జరీకి కానీ వెళ్ళాల్సి ఉంటుంది. అలాగే ఏదైనా సర్జరీ చేయించుకున్నా సరే, ఫర్ ఎగ్జాంపుల్ మోకాల మార్పిడికైనా బ్యాక్ పెయిన్కైనా సర్జరీ చేయించుకున్నాక కూడా ఫిజియోథెరపీ అనేది ఖచ్చితంగా చేసుకోవాల్సి ఉంటుంది. ఫిజియోథెరపీ చేయడం వల్ల కండరాలు, చుట్టుపక్కల ఉన్న కండరాలు బలపడడం వల్ల జాయింట్ మీద ఒత్తిడి అనేది తగ్గుతుంది. ఫిజియోథెరపీ అనేది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. రైట్ మేడం, ఇప్పుడు చాలామంది బ్యాక్ పెయిన్ వస్తుందంటారు. ఆ బ్యాక్ పెయిన్ వచ్చినప్పుడు ఎలాంటి వైద్య చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది? సో బ్యాక్ పెయిన్కి చాలా రకాల కారణాలు ఉంటాయండి ఇందాక చెప్పినట్టు. సో బ్యాక్ పెయిన్ అనేది నరాల ఒత్తిడి వల్ల కావచ్చు, డిస్క్ బల్జ్ వల్ల కావచ్చు, దానివల్ల సయాటికా లాంటి సిమ్టమ్స్ ఇలాంటివి కనిపించవచ్చు. ఇంకా సాక్రోఇలియాక్ జాయింట్ పెయిన్ అంటాం, దీనివల్ల అయినా బ్యాక్ పెయిన్ రావచ్చు. ఇంకా కాక్సిడైనా అంటాం, ఇంకా పైరిఫార్మిస్ సిండ్రోమ్, ఇలాగా రకరకాల కారణాలు అనేవి ఉంటాయి. సో ఇందులో ఏంటంటే ఇప్పుడు ఒకవేళ దేనివల్ల ఈ బ్యాక్ పెయిన్ వచ్చింది అనేది మనం ముందుగా తెలుసుకుని దాని ద్వారా ట్రీట్మెంట్ అనేది చేస్తాము. దేనివల్ల అంటే ఇప్పుడు మనకి చెప్పిన ఈ కారణాల్లో దేనివల్ల అయినా సరే చిన్న సింపుల్ ఇంజెక్షన్ ద్వారా మనం నొప్పి అనేది తగ్గించగలుగుతాం పెయిన్ మేనేజ్మెంట్ పద్ధతుల ద్వారా. సో ఒకవేళ డిస్క్ ఒత్తిడి కాజ్ చేస్తుంది అంటే ఏ లెవెల్లో ఆ డిస్క్ కాజ్ చేస్తుంది, మనకు వెన్నుపూసలు అనేవి చాలా ఉంటాయి, ఏ లెవెల్లో ఆ ఒత్తిడి అనేది ఉంది, ఎంత ఒత్తిడి ఉంది. ఒకవేళ మరీ సివియర్ ఒత్తిడి ఉందంటే అప్పుడు మనం ఇంజెక్షన్ అడ్వైస్ చేయకపోవచ్చు. ఒకవేళ ఆ ఒత్తిడి తక్కువగానే ఉందంటే ఇంజెక్షన్ ద్వారా ట్రీట్మెంట్ అనేది ఇవ్వచ్చు. సో ఏ లెవెల్లో ఈ ఒత్తిడి ఉంది అనే దాన్ని మనం ఫస్ట్ చూసుకుని ఇంజెక్షన్ ద్వారా మనము కరెక్ట్గా అదే పాయింట్కి ఒత్తిడి ఎక్కడైతే కలుగుతుందో అదే పాయింట్కి మనం నీడిల్ ద్వారా మెడిసిన్ అనేది వేయగలుగుతాం అన్నమాట. సో ఇది ఒక ఆపరేషన్ థియేటర్లోని ఎక్స్రేలో స్కానింగ్ మెషిన్లో చూస్తూ కరెక్ట్గా ఎక్కడైతే ఇబ్బంది ఉందో అక్కడ ఇంజెక్షన్ అనేది చేస్తాం.
అలాగే ఇంకా వేరే కారణాలు అంటే ఎస్ఐ జాయింట్ అన్నాను కదా, సాక్రోఇలియాక్ జాయింట్ అంటాము. అంటే ఈ హిప్ బోన్కి సేక్రంకి మధ్య ఉన్న జాయింట్లో వీటిలో కూడా చాలా కామన్గా పెయిన్ అనేది వస్తుంది. కానీ ఇవన్నీ చాలా రేర్, అంటే డయాగ్నోస్ అవ్వడం అనేది మనం స్కాన్లో వీటిల్లో ఇవి త్వరగా కనిపెట్టలేము అనమాట. పేషెంట్ యొక్క సిమ్టమ్స్ బట్టే మనం ఈ ఇబ్బంది అనేది ఉంది అనేది మనం తెలుసుకోగలుగుతాము. ఇంకా అలాగే ఫెసెట్ జాయింట్స్ అంటాం. ఫెసెట్ జాయింట్స్ అంటే ఏంటంటే ఇప్పుడు ఇక్కడ వెన్నుపూసలకి మధ్యలోని ఈ జాయింట్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడు వెన్నుపూసకి ఒక బోన్కి మధ్యలో ఇక్కడ జాయింట్ అనేది ఉండదు, వెనక వైపు మాత్రమే ఒక దీనికి మధ్యన జాయింట్స్ అనేవి ఉంటాయి. వీటిని ఫెసెట్ జాయింట్స్ అంటాం. సో వీటిలో కూడా ఇబ్బంది అనేది ఉండొచ్చు, వాటి వల్ల కూడా బ్యాక్ పెయిన్ అనేది వస్తూ ఉండొచ్చు. కామన్గా ఇవి కూడా మనకి స్కాన్స్లో మిస్ అవుతూ ఉంటాయి. సో పేషెంట్ సిమ్టమ్స్ వల్లే, అంటే మిస్ అవ్వడం అంటే ఒకవేళ అవి ఎర్లీ స్టేజ్లో ఉన్నప్పుడు దానిలో కనిపించకపోవచ్చు. సో పేషెంట్ సిమ్టమ్స్ వల్లనే, అంటే పేషెంట్ యొక్క ఎలాగ చెప్తున్నారు నొప్పి అనేది ఎక్కడుంది, ఎక్కడ డిస్ట్రిబ్యూట్ అవుతుంది, అంటే ఏ భాగంలో నొప్పి అనేది అక్కడి నుంచి వెళ్తుంది, వీటి వల్ల మనం ఏది కాజ్ అనేది తెలుసుకోగలుగుతాము. సో వీటికి దేనికైనా సరే ఇంజెక్షన్ ద్వారా ట్రీట్మెంట్ అనేది చేయొచ్చు. ఇంకా సాక్రోఇలియాక్ జాయింట్ అయినా కాక్సిడ్ అయినా, అంటే వెనకాల కింద వైపులో ఉన్న పూస దగ్గర నొప్పి కావచ్చు. ఇవి వెయిట్, అంటే ఎక్కువగా బరువు ఉన్న వాళ్ళల్లో కానీ, ఎక్కువ కూర్చుని చేసే పని ఉన్న వాళ్ళల్లో కానీ, ఇంకా ప్రెగ్నెంట్ లేడీస్లో, ప్రెగ్నెన్సీ తర్వాత వాళ్ళలో కూడా కామన్గా చూస్తాం. ఎందుకంటే ప్రెగ్నెన్సీలో ఏమవుతుందంటే మనకి లిగమెంట్స్ అనేవి, అంటే బోన్కి మధ్యలో ఉన్న అటాచ్మెంట్స్ అనేవి అన్నీ స్ట్రెచ్ అవుతాయి. ఎందుకంటే బేబీని లోపల అది అకామిడేట్ చేయగలగాలి కాబట్టి అన్నీ వెడల్పుగా అవుతాయి. సో తర్వాత బేబీ డెలివరీ అయిపోయిన తర్వాత ప్రాపర్ ఎక్సర్సైజ్ లేకపోతే ఈ పెయిన్స్ అనేవి మనకి బ్యాక్ పెయిన్ లాగానే కనిపిస్తాయి అన్నమాట. అదేవిధంగా ఇంకా డెలివరీ అయిన తర్వాత ఫీడింగ్ ఇస్తుంటారు మదర్స్. ఫీడింగ్ అప్పుడు కూడా పోస్చర్ అనేది మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళు ఒక కరెక్ట్ పొజిషన్, కంఫర్టబుల్ పొజిషన్లో కూర్చుని బేబీకి ఫీడ్ ఇవ్వడం వల్ల వాళ్ళు చాలా నొప్పులను అవాయిడ్ చేయొచ్చు. అదేవిధంగా కొన్ని రకాల ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఈ వెనకాల ఉన్న లిగమెంట్స్ అన్నీ మళ్ళీ స్ట్రాంగ్ అయ్యి బ్యాక్ పెయిన్ అనేది కొంతవరకు తగ్గుతుంది. ఇంకా పైరిఫార్మిస్ సిండ్రోమ్ అని చెప్పాను ఇందాక. సో పైరిఫార్మిస్ సిండ్రోమ్ అనేది ఏంటంటే వెనకాల కింద వైపు నుంచి నొప్పి అనేది వస్తుంది. ఇది ఎక్కువగా కూర్చున్నప్పుడే పేషెంట్కి నొప్పి ఉంటుంది, నడుస్తున్నప్పుడు ఎక్కువగా లేదండి అంటారు. కూర్చున్నప్పుడు మాత్రమే ఎక్కువగా పెయిన్ ఉంటుంది. లేదా అక్కడి నుంచి వెనకాల కూర్చున్నప్పుడు కింద నుంచి కింద పాదం వరకు నొప్పి అనేది పాకుతుంది అని చెప్పచ్చు. సో దీనికి ఏంటి కారణాలు ఏంటి అంటే కొంతమంది బ్యాక్ పాకెట్లోని పర్స్, వ్యాలెట్ పెట్టుకునే అలవాటు ఉంటుంది. ఇంకా కొంతమంది రోజుకి చాలాసేపు బైక్ జర్నీస్ చేయడం కానీ ఇలాంటివి చేస్తుంటారు. ఎగుడు దిగుడు రోడ్లలో కానీ జర్నీస్ అవి చేస్తుండడం వల్ల ఏమవుతుందంటే సయాటిక్ నర్వ్ అనేది ఒక నరం అండి, చాలా పెద్ద నరం అది. దానిపైన ఉన్న కండరం ఇది దాని మీద ఒత్తిడి అనేది కాజ్ చేస్తుంది. సో ఈ ఒత్తిడి వల్ల అక్కడి నుంచి ఆ నర్వ్, సయాటిక్ నర్వ్ ఎక్కడి వరకు అయితే సప్లై ఉంటుందో అక్కడ మొత్తం పెయిన్ అనేది వాళ్ళకి వస్తుంటుంది. మనకి ఇది డయాగ్నోస్ చేయగలిగితే కరెక్ట్గా మనం అల్ట్రాసౌండ్లో చూసి కానీ, ఎక్స్రేలో, సిఆమ్లో చూసి కానీ కరెక్ట్ పైరిఫార్మిస్కి ఇంజెక్షన్ అనేది చేయొచ్చు. సింపుల్ ఇంజెక్షన్ ద్వారా వాళ్ళకి రిలీఫ్ అనేది వస్తుంది. ఇది చాలా రోజుల నుంచి నొప్పికి చూయించుకుంటూ ఉంటారు, ఎక్స్రేలో చూయించుకుంటూ ఉంటారు, ఎక్స్రేలో ఏం తెలియలేదంటారు, ఎక్స్రేలో ఏం ఇబ్బంది లేదని చెప్పారండి అంటారు. కానీ ఇది మనకి ఎక్స్రే ద్వారా కనిపించకపోవచ్చు. ఇది ఒక ఇంజెక్షన్, ఇప్పుడు మనకి ఇంజెక్షన్ అనేది ఒక టెస్ట్ లాగా కూడా పనిచేస్తుంది. అంటే ఇప్పుడు మనం ఇంజెక్షన్ చేసిన తర్వాత పేషెంట్కి రిలీఫ్ వస్తుంది. సో దీనివల్లే అనేది అప్పుడు కన్ఫర్మ్ అవుతుంది. ఇలాంటి చాలా వరకు బ్యాక్ పెయిన్ కండిషన్స్ అనేవి కొన్ని స్కాన్స్లో కూడా మిస్ అవుతూ ఉండొచ్చు. వీటన్నిటికీ కూడా మనం క్లినికల్గా పేషెంట్కి ఉన్న సిమ్టమ్స్ని బట్టి మనం దేనివల్ల వస్తుంది అనేది డయాగ్నోస్ చేసి ఇంజెక్షన్స్ చేయొచ్చు. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, నొప్పుల్లో అంటే మన బాడీలో వచ్చేటువంటి ఏ నొప్పి అయినా సరే, దీర్ఘకాలిక నొప్పులు అయినా సరే, వాటికి సంబంధించి కొన్ని అంశాలకు మాత్రం మనం డాక్టర్ ఎంపీ ప్రియాంక గారి నుంచి మనం తెలుసుకోవటం జరిగింది ఈ ఎపిసోడ్ ద్వారా. మరియు వచ్చే ఆదివారం ఆరోగ్య మస్తులో మరికొన్ని అంశాలని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే.